హాయ్ అండి రైతులకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఎంబీ రైతు యూట్యూబ్ ఛానల్. నేను బిచ్ నాయక్. సో మనం కనుక చూసుకున్నట్లయితే ప్రజెంట్ మిరప పంటలో వచ్చేసి దాదాపు అన్ని ఏరియాస్ లో తెలుగు రాష్ట్రాల్లో వచ్చేసి ఈ నల్ల తామర ఉధృతి అనేది అధికంగా పెరుగుతా ఉంది. దీని ద్వారా మనకి ఏం జరుగుతా ఉందంటే మిరప పంటలో కొనలు అనేవి మాడిపోతా ఉన్నాయి. ఆకు కింది భాగంలో ఈ నల్ల తామర పురుగులు ఏదైతే పూతలో నల్లి ఉంటుందో అదంతా చేరిపోయి కింద ఆకుల్ని గీకేస్తున్నటువంటి సిచ్యువేషన్. సో ఇలాంటి కండిషన్స్ లో మనము మిరప పంటలో ప్రజెంట్ వచ్చేసి మీరు చూసుకున్నట్లయితే చాలా ఎక్సలెంట్ గా వర్క్ చేస్తా ఉన్న మంది వచ్చేసి ట్రాజెంటా. నేను రీసెంట్ గా ఫీల్డ్ వర్క్ వెళ్ళడం జరిగింది. కర్నూలు జిల్లా, బళ్ళారి, అనంతపురం జిల్లా, ఉరవకొండ, రాయదుర్గం సైడ్ కూడా వెళ్ళొచ్చాను. సో దాదాపు రైతులు అందరూ ట్రాజెంటా స్ప్రే చేస్తా ఉన్నారు. ట్రాజెంటా స్ప్రే చేసిన రైతుల మిరప పంటలో ఏమేమి మార్పులు నేను గమనించానంటే, వన్స్ ఒకసారి మనము ట్రాజెంటా స్ప్రే చేసిన తర్వాత ఒక 3-4 డేస్ తర్వాత నల్ల తామర పురుగు ఏదైతే పూతలో నల్లి అంటామో అది వచ్చేసి దగ్గర 85 to 90% క్లియర్ అవుతున్నటువంటి పరిస్థితులు. దాంతో పాటు పైన కొనలు ఏదైతే మాడుతా ఉన్నాయో ఆ కొనలు కూడా రికవరీ అవుతున్నటువంటి సిచ్యువేషన్స్ నేను 100% గమనించాను. సో రైతులు కూడా చెప్తా ఉన్నారు, షార్ట్ వీడియోస్ వస్తా ఉన్నాయి, మీరు ఒకసారి చూసుకోవచ్చు. చాలా ఎక్సలెంట్ గా ట్రాజెంటా పనిచేస్తా ఉంది నల్ల తామర మీద. దాంతో పాటు మనకు చాలా చక్కటి గ్రోత్ వస్తా ఉంది. ఆ ముదురు అనేది క్లీన్ అయిపోయి చాలా చక్కగా ఇస్తరి వచ్చినట్టు వస్తా ఉంది. దాని తర్వాత మనకి పూత వస్తా ఉంది. ఆ పూత ఇమ్మీడియట్ గా కాపుగా మారుతున్నటువంటి సిచ్యువేషన్. చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉన్నాయి. ఖచ్చితంగా నల్ల తామర ఉండి కొనలు మాడుతా ఉండి ఆకులు మొత్తం గీకేస్తా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు స్ప్రే చేసుకోండి. ట్రాజెంటా ఈ టైంలో చాలా బెస్ట్ గా పనిచేస్తా ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే కాప్ సెట్ చేసుకోవాలి. దీనికి మనకు పూత వస్తా ఉంది, ఇమీడియట్ గా కాపుగా మారిపోతా ఉంది. సో ఇదైతే పర్ఫెక్ట్ గా పనిచేస్తా ఉంది. ఆ తర్వాత ఇమీడియట్ గా మీరు ఒకసారి కాప్ సెట్ చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటే ఉన్న పరిస్థితిని మనము క్లియర్ చేసుకున్న తర్వాత ఇంకాస్త నల్ల తామర గనక ఒకవేళ మిగిలి ఉంటే దాన్ని మనం క్లియర్ చేసుకుని చాలా బెస్ట్ గా కాప్ సెట్ చేసుకోవాలి అంటే అలెక్సా 5G జంప్, ఆ తర్వాత సఫారీ అండ్ జైటానిక్స్ చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తా ఉంది. మీరు 100కి 100% ఈ మందులు అయితే మీరు స్ప్రే చేసుకోవచ్చు కాప్ సెట్టింగ్ కి. దాంతో పాటు నల్ల తామర పురుగులకి చాలా ఎక్సలెంట్ గా ఇది క్లీన్ చేస్తా ఉంది. ప్రజెంట్ ఫస్ట్ వచ్చేసి మనకి ట్రాజెంటా నల్లి పూతలో ఉన్నటువంటి నల్లిని క్లియర్ చేస్తా ఉంది ఎక్సలెంట్ గా. అలాగే ఎర్ర నల్లిని కంట్రోల్ చేస్తా ఉంది, కొనలు మాడడానికి తగ్గిస్తా ఉంది, చాలా ఎక్సలెంట్ గ్రోత్ వస్తా ఉంది. ఆ గ్రోత్ మీద ఇమ్మీడియట్ గా కాప్ సెట్ అవుతా ఉంది, పూత వస్తా ఉంది, కాప్ సెట్ చేస్తా ఉంది. ఆ తర్వాత కాస్తో కూస్తో ఏమైనా మిగిలి ఉంటే అక్కడక్కడ నల్లి గాని నల్ల తామర గాని కొనలు మాడడం గాని అలెక్సా 5G అనేది మనకి చాలా సమర్థవంతంగా పనిచేస్తే నల్లి మీద. పోయిన సంవత్సరం లక్షల రైతులు స్ప్రే చేశారు, చాలా ఎక్సలెంట్ దిగుబడులు తీసుకున్నారు. దాంతో పాటు మనం ఒకవేళ మరీ హెవీగా ఉంటే జంపు కలిపి స్ప్రే చేసుకోండి, మొత్తం క్లీన్ అయిపోద్ది. చాలా చక్కటి గ్రోత్ వస్తా ఉంటది, పూత వస్తా ఉంటది. ఇమ్మీడియట్ గా సఫారీ కనుక పడిపోయినట్లయితే కాప్ సెట్ అయిపోయినట్టే. ఈ మందులకి 100% ఒక 10-12 క్వింటాలు కాప్ సెట్ అవుద్ది. ఉన్న కాపుని పక్కన